నమస్కారాలు నా సోదరులందరూ కూడా. సార్ నా పేరు మధులత, రాష్ట్రపాక మధులత. నేను ఒక గవర్నమెంట్ టీచర్ని సార్. 2002 డిఎస్సీలో ఎన్నికై ఇప్పటికీ 23 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్నాను సార్. నా భర్త కూడా గవర్నమెంట్ టీచర్ సార్. మాదనం రాములు ప్రస్తుతమైన ఆర్మూర్ స్కూల్లోనే పనిచేస్తుంది. నేను కూడా ఆర్మూర్ లోకల్ స్కూల్లోనే పనిచేస్తుంది సార్. అయితే మా వివాహం జరిగి ఇప్పటికి 20 సంవత్సరాలు అయింది సార్. మాది ప్రేమ వివాహం సార్. ఇద్దరు క్యాస్ట్లు వేరేటప్పటికీ పెద్దలు నొప్పించి పెళ్లి చేసుకోవడం జరిగింది. మాకు ఇప్పుడు 19 సంవత్సరాల అమ్మాయి, 14 సంవత్సరాల బాబు ఉంది సార్. పాప డిగ్రీ సెకండ్ ఇయర్, బాబు 8th క్లాస్ గుడివాడలో చదువుతున్నాడు సార్. అయితే మా మధ్య ఇష్యూ ఏంటంటే 2012లో మా భర్త సికింద్రాపూర్ సికింద్రాపూర్ పాఠశాలకు వెళ్ళడం జరిగింది. ఈ క్రమంలోనే చాట్ల సంధ్య అనేటువంటి అమ్మాయితో క్లోజ్గా ఉంటూ మూవ్ అవ్వడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా నన్ను వేధిస్తున్నాడు. ఏమని అంటే అమ్మాయి నేను పెళ్లి చేసుకుంటాను, శారీరకంగా మానసికంగా వేధించడం జరుగుతుంది సార్. మా పెద్దలను కూర్చోబెట్టి పంచాయతీ చెప్పినప్పటికీ ఇతను వినలేడు సార్. అయితే నా మీద చాలా రకాలుగా శారీరకంగా మానసికంగా హింస జరిగింది సార్. ఈ విధంగా కొట్టడం కూడా జరిగింది సార్. చాలా రకాల దెబ్బలు కూడా ఉన్నాయి సార్ నా దగ్గర. మచ్చుకు మీకు ఇది చూపిస్తున్నాను సార్. అయితే ఈ క్రమంలోనే నేను నవంబర్ 5th రోజున మా నార్మల్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయించడం జరిగింది సార్. ఎఫ్ఐఆర్ కాపీ సార్ ఇది. అయితే అయినప్పటికీ నా భర్త విషయంలో ఏ విధమైన మార్పు రాలేదు. నెల రోజులుగా ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం జరిగింది. మొన్న ఆదివారం రోజున ఆ అమ్మాయితోని పారిపోవడం జరిగింది సార్. పారిపోతే ఆ తల్లిదండ్రులు ఆమె మీద మిస్సింగ్ కేసు పెట్టడం జరిగింది. ఈరోజు అన్ని పేపర్లలో కూడా రావడం జరిగింది. అయితే నాకు నా భర్త నుంచి ప్రాణహాని ఉంది సార్. ఇంటికి వచ్చి బెదిరిస్తూ ఉంటాడు, మెసేజ్లు పంపుతూ ఉంటాడు. నాకు న్యాయం కావాలా సార్. ఒక భార్య బతికుండగా ఇంకొక ఆమెతో ఈ విధంగా వెళ్తాడు సార్. అది హిందూ వివాహ వ్యవస్థకే వ్యతిరేకం. ఈ విషయంలో నాకు న్యాయం కావాలి సార్. ప్రజా సంఘాల మద్దతు కావాలా, దళిత సంఘాల మద్దతు కావాలి సార్, మహిళా మండలి సంఘాల అందరి మద్దతు కావాలి సార్. నేను కోరుకుంటున్నాను సార్. ఇంకా చెప్పాలంటే శారీరకంగా బాగా మానసికంగా బాగా టార్చర్ పెట్టేసరికంటే నాకు చెప్పుకోలేకపోతున్నా సార్. నేను ఒక ఉపాధ్యాయురాల నుండి ఒక గవర్నమెంట్ ఉపాధ్యాయురాలకే రక్షణ లేకపోతే సాధారణ మానవులకు ఏ విధమైన రక్షణ ఉంటుంది సార్. చాలా చాలా సఫరేషన్ సార్. మానసికంగా పెట్టేసరికి నేను టార్చర్కి నేను తట్టుకోలేకపోతున్నాను సార్. పిల్లలను నేను ఎప్పుడు ఎట్లా పెంచుకోవాలని ఆయన మా నాయన ఆయన వెళ్ళిపోయిండు. ఆయన మీద ఏ విధమైనటువంటి చర్య తీసుకోవడం లేదు. మా పెద్దవాళ్ళు, మా అత్త వాళ్ళు అందరూ నాకు కూడా సపోర్ట్ చేసి ఆయన తిట్టినప్పటికీ ఆయనలో ఏ విధమైనటువంటి మార్పు రాలేదు సార్. నా అత్తగారు నాకు చాలా సపోర్ట్ ఉంది సార్, నా బావలు, నా తోటి కోడళ్ళందరూ. కానీ ఇతను మాత్రం నన్ను వాళ్ళకి ఎందుకు చెప్తున్నాను అనేసి వాళ్ళని కూడా తిట్టడం, వాళ్ళని కూడా తిట్టడం, చేయడం, కొట్టడం అనేటువంటి జరుగుతుంది సార్. ముఖ్యంగా మా పిల్లల విషయంలో నాకు చాలా బాధగా ఉంది సార్. పిల్లలు ఎదిగినారు, వాళ్ళ ఫ్యూచర్ ఏంటిది? మా నాయన ఆయన వెళ్ళిపోయినాను సుఖం చూసుకొని. నా పరిస్థితి ఎట్లా సార్? నేను ఒక ఉపాధ్యాయురాలని, నాకే రక్షణ లేదు. మామూలు సమాజంలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ విధమైనటువంటి రక్షణ ఉంటుంది సార్? నాకు న్యాయం కావాలని నేను మీ అందరి తరఫున కోరుకుంటున్నాను సార్. గత నవంబర్ 28వ తేదీన నాకు తెలియకుండా నా భర్త ఇంటి నుంచి వెళ్ళి అన్ని సామాన్ తీసుకోవడం జరిగింది. బంగారము, డబ్బులు, అంతేకాకుండా అన్ని రకాలైనటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకొని పారిపోవడం జరిగింది సార్. ఈ విషయంలో నేను నిలదీయగా నీకు ప్రాణహాని ఉంది కదా, నేను వెళ్ళిపోయినా అన్నాడు సార్. అయితే నా బంగారం ఇయ్యని అనేసరికంటే కూడా ఇయ్యను, నేను నాది సగం నీది సగం అనుకుంటా వాదించడం జరుగుతుంది సార్. ఇల్లు విషయంలో కూడా మొత్తం అన్ని ఆయన పేరు మీద ఉన్నాయి సార్. కట్టడం మాత్రం ఇద్దరం కడతాం సార్. హౌసింగ్లో ఇద్దరం కడతాం, పర్సనల్లో ఇద్దరం కడతాం. కానీ అన్నీ నాకు తెలియకుండానే అన్నీ ఆయన పేరు మీద వేయించుకున్నాడు సార్. అంటే ఏ ట్రాన్సాక్షన్ జరిగినా డబ్బులు పెట్టడం నేను, పేరు మాత్రం ఆయనది ఉంటుంది సార్. అయితే ఈ స్టూడెంట్ అనేటువంటి ఇప్పుడు ఆమెను చదివించిందంట సార్. డిగ్రీ వరకు ఆయననే చదివించిందంట, పీజీ చేయించిందంట, అన్ని కోచింగ్లు కూడా ఇప్పించిందంట సార్. దానికి కృతజ్ఞతగా వాడదాన్ని చేసుకుంటా అనేసి నన్ను ఇద్దరు కలిసి టార్చర్ పెడతారు సార్. వాళ్ళ తల్లిదండ్రులు కూడా నన్ను మీరు టార్చర్ పెడతారు సార్. బూత్ మోడల్ ఇవ్వడం జరుగుతుంది సార్. నన్ను నీ భర్తని వదిలేసినావు కదా, అందుకోసం నేను వెళ్ళిపోతున్నా అనేసి అంటే విడాకులు కానీ ఏ విధంగా అయితే సార్ అది మ్యారేజ్ వివాహ వ్యవస్థకి వ్యతిరేకం, హిందూ వివాహ వ్యవస్థకి వ్యతిరేకం. కాబట్టి నాకు ఈ విషయంలో న్యాయం జరగాలి సార్. అంతేకాకుండా ఆ తల్లిదండ్రులు కూడా కావాలని ప్లాన్ చేసి పంపించినట్టుగా అర్థమవుతుంది సార్. 5 నిమిషాల ముందు ఫోన్ చేసి ఎక్కడున్నావని దాన్ని అడిగితే ఇంట్లోనే ఉన్నా అన్నాడు. 2 నిమిషాల పారిపోయని చెప్తుంది సార్. నా భర్త వాళ్ళ తల్లిదండ్రులు అందరూ కలిసి ఆమెను పంపించేసింది సార్. నా భర్త పాత్ర అయితే చాలా ఉంది సార్. నన్నైతే మానసికంగా, శారీరకంగా చాలా హింసిస్తున్నాడు సార్. నాకు మాత్రం న్యాయం జరగాలి సార్. ఈ విషయంలో మీ అందరి తరఫున ఒక సోదరి మిమ్మల్ని కోరుకుంటున్నారు అనేసి, మీ సొంత సోదరికి ఏ విధంగా అన్యాయం జరిగితే చేస్తారో నాకు కూడా అదే విధంగా సహాయం చేయడానికి మీకు వెళ్ళిందంట చెప్తున్నాను సార్. మీకు ధన్యవాదాలు సార్. నాకు ఈ విధంగా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. అదేవిధంగా నేను ప్రజా సంఘాల మద్దతు, మహిళా సంఘాల మద్దతు కూడా నేను కోరుకుంటున్నాను సార్. డిమాండ్ ఏంటంటే నా భర్త ఆమె వదిలేసి నా దగ్గరికి రావాలి. అంతేకాకుండా ఈ
పిల్లల బాధ్యత అంతా కూడా తనే తీసుకోవాలి. పిల్లల చదువు అన్నిటి కూడా తనే తీసుకోవాలి. ఆస్తి పంపకాలన్నీ కూడా తన పేరు మీద కాకుండా ఇద్దరు జాయింట్ పేరు మీద కూడా ఉండాలి. ముఖ్యంగా ఆమెను వదిలేసి వస్తే ఇప్పటికైనా నా భర్తను నేను యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఈ విషయం చాలా కౌన్సిలింగ్ చేసింది సార్. దాదాపుగా 1 గంట 2 గంటలు కౌన్సిలింగ్ చేసినప్పటికీ అతను వినలేదు సార్. మేము సంజాస్తాం మా పిల్లగారు చెప్పినా కూడా లేదు అనేసి నా మీద అనేక రకాలైనటువంటి అబాండాలు, సంసారానికి పనికిరాదనేసి ఏదో రకమైనటువంటి అబాండాలు వేయడం జరిగింది సార్. అయితే చెప్పకపోయేసరికి అంటే వాళ్ళు కూడా ఇతను వినడం లేదనేసి ఎఫ్ఐఆర్ కాపీ నమోదు చేసి నాకు ఇవ్వడం జరిగింది సార్. నవంబర్ 5 రోజున ఇవ్వడం జరిగింది సార్. 20 ఫోటేజ్లు కూడా ఉంది సార్. అది కాకుండా మీ హస్బెండ్ తీసిన సార్. నేను దెబ్బలు సార్ మీ హస్బెండ్ మా అత్త వాళ్ళు నన్ను ఎప్పుడు కూడా సపోర్ట్ చేసింది సార్. ఆయన ఫోటో మేడం ఆర్మూర్లో ఉంటున్నట్టు తెలిసింది సార్. ఇటో సార్ చూపించాం. నన్ను బెదిరిస్తున్నారు సార్. సీసీటీవీ ఫోటోస్ నేను బంధించాను సార్. నాకు ఆయనతో ప్రాణహాని కూడా ఉంది సార్. ఇట్లా దూరం అట్లా పెట్టండి సెంటర్లో. పంపిస్తాను. ఏది మేడం సెంటర్లో ఇప్పుడు ఫోటో పేపర్